దేవుడు ఆత్మయున్నాడు, నీవును ఆత్మయున్నావు. కానీ మనిషి దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్లయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమకు పొందలేకపోతున్నారు. చూసారా, అందరూ పాపులే. పాపులైనటువంటి మనము దేవుని పోలి నడుచుకోలేము. కాబట్టే ఏ మనిషి దేవుని దగ్గరకు వచ్చినా తిరిగి జన్మించాలని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇక్కడ 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంకి వెళ్దాం. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, చూసారా, అంటే యేసు ప్రభువులో స్థిరపరచబడిన వారు, యేసు ప్రభువుని తమ స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు, యేసు ప్రభుకి తమ జీవితాన్ని అర్పించిన వారు, సమర్పించిన వారు, ఎవరైతే ప్రభువుకు లోబడి జీవిస్తారో యేసు ప్రభువులో ఉన్నవారు వాడు నూతన సృష్టి. హల్లెలూయా.